ఉపదేశించడం ఎక్కడెట్టినారు చెప్పండి. ఒక రెఫరెన్స్ ఎందుకుందో తెలియదు, ఆ కీర్తన ఎందుకుందో తెలియదు, ఈ సామెతలు ఎందుకున్నా తెలియదు, ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదు. దాన్ని ఉపదేశించాలి, దాన్ని ఖచ్చితంగా దాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలోకి తీసుకురా. అందుకే బైబిల్ ఎక్కడ మీరు ఈ ప్యాటర్న్ నేను చెప్తున్నా యూలో మీరు చదవండి, దానికే మొదటి ప్లేస్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు అంటారు మేము బైబిల్ చదువుతున్నాం, మేము బైబిల్ చదువుతున్నావులే, ఎందుకు చదువుతున్నావో తెలుసా? చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? మనశ్శాంతి చదువుతారు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? చదివితే మంచి జరుగుతుందని చదువుతారు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? ఈరోజు చదవకపోతే దారిలో ఏమైపోతుందని చదువుతారు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? చెప్పండి. ట్రెడిషనల్గా అలవాటు పడిపోయి చదువుతారు. మన బైబిల్ ఎందుకు చదవాలి చెప్పనా? ఉపదేశించుటకు చదవాలి. గుర్తుపెట్టు, నువ్వు నేర్చుకోవాలి, చెప్పండి, ఇతరులకు నేర్పించాలి. నీకు అంత శ్రద్ధ ఉంటే ఏం చేస్తావు చెప్పనా? దానికి ఒక పెన్ మెయింటైన్ చేస్తావు, దానికి ఒక పుస్తకం మెయింటైన్ చేస్తావు. నీకు ఈ పాయింట్ స్ట్రైక్ అయితే నువ్వేం చేస్తావు చెప్పనా? ఎవడైనా ఉపదేశకుడు కనబడితే 70 సార్లు క్వశ్చన్ అడిగి ఇదేంటన్నా, దీని సంగతి ఏంటన్నా తెలుసుకునే వరకు నీకు అన్నం కూడా తినబుద్ది.